హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు అందరికీ కామన్గా ఈ మధ్యన వస్తున్న ప్రాబ్లం కాళ్ళు, పాదాలు, తిమ్మిర్లు, మంటలు అని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంగ్లీష్ మెడికల్గా ఏమంటామంటే పారాస్థీసియాస్ అంటాం. సో మెడికల్గా ఇందులో రెండు రకాలు ఉంటాయి, పాజిటివ్ సిమ్టమ్స్, నెగిటివ్ సిమ్టమ్స్. అంటే పేషెంట్లు చెప్పిన పరంగా చెప్పాలి అంటే తిమ్మిర్లు, మంటలు, ఎవరో గుచ్చుతున్నట్టు ఉండడం, ఇలాంటివి పాజిటివ్ సిమ్టమ్స్ అంటాం. నెగిటివ్ సిమ్టమ్స్ అంటే మందంగా అనిపించడం పాదాల్లో, లేదంటే మబ్బుల మీద నడిచినట్టు ఉండడం, లేదు నడిచింది తెలియకపోవడం, ఇట్లాంటి నెగిటివ్ సిమ్టమ్స్ అంటాం. సో ఇట్లాంటివన్నిటిని మేము పారాస్థీసియాస్ అంటాం. వీటికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నరాలు ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు అవడం అంటే మన వెన్నుపాము నుంచి అరిపాదాలకు వెళ్ళే నరాల వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎక్కడ ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి మనకి ఎక్కడ ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి అనేది ఉంటుంది. అది కాకుండా కాలుకి రక్త సంచారం తగ్గితే అప్పుడు అనిపించవచ్చు. లేదు రివర్స్ వెళ్ళే రక్తం అంటే వెయిన్స్లోంచి రివర్స్ వెళ్ళే రక్తం తగ్గినా కూడా, అంటే వారికోస్ వెయిన్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా అట్లా అనిపించవచ్చు. ఇది కాకుండా కండరాలు ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు, లేదంటే కండరాల్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, కండరాలు చచ్చిపడినప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ వస్తుంది కొందరికి, అంటే మద్దుగా అనిపించడం కాలు అట్లాంటివి అనిపిస్తాయి. అది కాకుండా వైటమిన్ డెఫిషియన్సీస్ లైక్ B12, ఫోలేటు, వైటమిన్ E ఇట్లాంటివన్నీ వైటమిన్ డెఫిషియన్సీస్లో కూడా రావచ్చు. ఇది కాకుండా వేరే కారణాల మూలాన కాళ్ళకి వెళ్ళే నరాలకి రక్త సంచారం తగ్గి, అంటే కీళ్ళవాతము అట్లాంటి వాటిల్లో రక్త సంచారం తగ్గుతుంది నరాలకి, అలాంటి వాటిల్లో కూడా రావచ్చు. ఇవన్నీ కాకుండా డ్రింక్ తీసుకుంటారు కదా కొందరు, ఓవర్గా డ్రింక్ చేసే వాళ్ళకి కూడా నర్వ్స్ దెబ్బతినొచ్చు. ఇలా ఇన్ని రకాల కారణాల్లో మీరు ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన టెస్టులు చేసి, అంటే బాడీ మీద కొన్ని టెస్టులు చేసి చూసి దాన్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని నిర్ధారించుకొని దాన్ని బట్టి టెస్టులు ఉంటాయి. ఈ టెస్టులు ఏమేమి రకాలు ఉంటాయి అంటే, మళ్ళీ ఎక్కడుంది అని స్పాట్ చేసినప్పుడు నరాలు ఎఫెక్ట్ అయితే MRI వెన్నుపాముని తీసే దాని దగ్గర నుంచి పాదాలకు వెళ్ళే నరాల వరకు టెస్టులు ఉంటాయి. ENMG అంటారు దాన్ని. అంటే చిన్న కరెంట్ లాగా పెడతారు, ఆ కరెంట్ రివర్స్ వచ్చే దాన్ని బట్టి మనకి నరం ఎలా ఎఫెక్ట్ అయింది, ఏం ఎఫెక్ట్ అయింది అనేది తెలుస్తుంది. ఇవి కాకుండా వేరే కారణాలు చెప్పాను కదా, వాటికి స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. అది ఎక్కడ ఉంది అనేది ప్రాబ్లం నిర్ధారించడం అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.